హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 16తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి యార్. అస్సలు మరీ కామెంట్స్ ఇవ్వడం లేదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దీప మాట్లాడుతుంటే, సరే రేపు మాట్లాడదాం, మీరు పడుకోండి అని అంటాడు దేవ్. దేవ్, రేపు చెల్లి పెళ్ళి ఇక్కడే, తప్పకుండా రావాలి అని చెబుతుంది దీప. లేదు దీప, మేము రేపు రిటర్న్ అవ్వాలి, పైగా డ్రెస్ కూడా ఏం తెచ్చుకోలేదు, మీరు వైజాగ్ రండి మన ఇంటికి అని చెబుతాడు దేవ్. సరేలే, మీరేదో ఎంజాయ్ చేయడానికి వచ్చి ఉంటారు అని అంటుంది దీప. మార్నింగ్ ఉంటారు కదా ఇక్కడే. రేపు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాం, జనాల్లో ఉంటే వీడు అస్సలు ఉండడం లేదు అని అంటుంది దీప. ఓకే, కిషోర్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఉదయం బ్రేక్ఫాస్ట్కి కలుద్దాం, గుడ్ నైట్ అని చెప్పి పదాదాత్రి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళగానే, దాత్రి ఇందాక ఎందుకు కళ్ళమ్మని నీళ్ళొచ్చాయి అని అడుగుతాడు దేవ్. అది చెప్పాను కదా దేవ్ గారు. నిజం కావాలి దాత్రి. అది ఏం లేదు. భువిని చేపట్టి దగ్గరికి లాగి, చెప్పాను కదా నిజం కావాలి అని అంటాడు. అది అమ్మాయితో మీరు అలా రూమ్లోకి వెళ్ళగానే అని దేవ్ వైపు చూస్తుంది. నేను నిన్ను ఇక్కడ వదిలేసి నేను అమ్మాయితో వెళ్ళానని అనుకొని ఏడుపు వచ్చేసింది అవునా అని అడుగుతాడు. అవును అని అంటుంది. నేను మరీ అంత యొదవని కాదులే, పెళ్ళంతో వచ్చి తన ఎదురుగా ఇంకొకరితో సరసాలు ఆడడానికి అని అంటాడు దేవ్. సారీ అంటుంది చిన్నగా. దేనికి? నా గురించి తెలుసు కాబట్టి నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదులే అని అంటాడు. అదేం లేదు దేవ్ గారు, ఆ క్షణం అలా అనిపించింది. నీతో వచ్చినప్పుడు నువ్వు మాత్రమే ఉంటావు నాతో, మన మధ్యకి ఎవరిని రానివ్వను. అయినా నేను ఓన్లీ మన గెస్ట్ హౌస్ మాత్రమే వెళ్తాను, ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను అని అంటాడు. భువి, నీదెప్పుడు రాంగ్ థింకింగ్లే అనుకుంటుంది భువి. సరే పడుకో, చాలా టైం అయింది అని అంటాడు. అని వెళ్ళి బెడ్కి ఒకవైపు పడుకుంటుంది. డోర్ లాక్ చేసి దేవ్ కూడా ఒకవైపుకి తిరిగి పడుకొని ఆలోచనలో పడతాడు. ఇందాక దీప అమ్మాయిలకి దూరం దేవ్ అని చెప్పడం, జాను గారు 1 సంవత్సరం నుండే ఈ అలవాటు అయింది అనడం గుర్తుకు రాగానే పైకి చూస్తూ, ఎందుకు దేవ్ గారు ఈ అలవాటు చేసుకున్నారు? అలవాటు లేకపోతే మీరు మొత్తంగా నాకు మాత్రమే సొంతమయ్యేవారు. ఇప్పుడైనా నా మెడలో తాళి కట్టి మీరు మీ మీద హక్కు నాకు ఇచ్చారు, కానీ పూర్తిగా కావాలి దేవ్ గారు. ఒకసారి ఎలా అయినా కిషోర్ అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంటుంది. దాత్రి అని పిలుస్తాడు దేవ్. దేవ్ వైపు చూడగానే, సీలింగ్లో ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. భువి అయోమయంగా చూస్తుంటే, ఇందాకటి నుంచి సీలింగ్ చూస్తున్నావు కదా, ఏమన్నా సినిమా కనిపిస్తుందేమో, నాకు కూడా చూపిస్తావని అడుగుతున్నా అంటాడు. దేవ్ వెటకారం ఆడుతున్నాడని భువి అలకగా చూస్తుంది. ఎప్పుడేదో ఆలోచిస్తావేంటి? ఏం ఆలోచిస్తావు? ఏదైనా షేర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసావా? అది ఎంత లాభం వస్తుంది, వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నావా అని డౌట్ అని దేవ్ అనగానే, దేవ్ వైపు చిరుకోపంగా చూస్తూ, మాకంత సీన్ లేదులేండి, ఏదో మామూలు విషయాలు ఆలోచిస్తాను. అదే ఏం విషయాలు? నా గురించి కదా. భువి దేవ్ వైపు చూడగానే, నువ్వు ఆలోచించేది నా గురించే కదా. ఇవన్నీ హనీమూన్ తీసుకువెళ్ళమని అడగాలి, ఎలా అడగాలి అనే కదా. ఇంతకీ మన ఫస్ట్ నైట్ ఎక్కడ అనుకున్నావు అని అడుగుతాడు. దేవ్ గారు, నాకు నిద్ర వస్తుంది అని దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకుంటుంది భువి. దేవ్ నవ్వుకుంటూ, క్రేజీ గర్ల్ అనుకుంటాడు. దేవ్ దీపా చెప్పిన మాటల గురించి ఆలోచన మొదలు పెడతాడు. సోనీ పెళ్ళొద్దంది, మరి ఇప్పుడు పెళ్ళి అని ఎందుకు అడుగుతుంది? ఫారిన్ వెళ్ళిన తను నా పెళ్ళయిందని తెలియగానే వచ్చింది. ఇవాళ ఫోన్ ఆ టైంలో చేయకూడదని తెలిసినా చేస్తుంది. అంటే తన ఇంటెన్షన్ దాత్రికి తెలియాలి అని. కానీ తనకి తెలియదు కదా దాత్రికి అన్నీ తెలుసని. సోనీ,
నువ్వే వేషాలు వేసినా ఇన్నాళ్ళు ఆడపిల్లవి అని వదిలేశాను. కానీ ధాత్రిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం వదలను. అనవసరంగా చాలా కలలు కంటున్నట్లున్నావు. నీ ఆట, నీ వెనక ఉన్నవారి ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు అని అనుకుని ఆలోచిస్తుండగా భువి చెయ్యొచ్చి దేవు గుండెపై పడుతుంది. తల తిప్పి చూసిన దేవుకి తనకి దగ్గరగా జరిగి పడుకొని ఉన్న భువి మొహం చూసి తన గుండెపై పడ్డ చేతిని తీసి ముద్దు పెట్టుకొని ధాత్రి వైపు తిరుగుతాడు. ముద్దుగా నిద్రపోతున్న భువి మోము చూసి దారిలో తనకి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. ఇంకా ఏమేం కోరికలున్నాయో మేడం గారి మనసులో, మళ్ళీ ఏదో ఒక ఫ్లోలో చెప్పేస్తుంది అని అనుకుంటూ భువిని దగ్గరికి లాక్కొని హత్తుకొని పడుకుంటాడు. నడవడం వల్ల అలసిపోయి మంచి నిద్రలో ఉంది భువి. దేవు దగ్గరికి అనుకోగానే ఆ స్పర్శ తనకి తెలుసు అన్నట్లుగా దేవు గుండెల్లో ఒదిగిపోయి తన చుట్టూ చెయ్యి వేసి పడుకుంటుంది. అది చూసి పొద్దున్నే లేచి మళ్ళీ దీనికేం ఆలోచిస్తుందో తెంగరి అని అనుకుంటూ భూమి నుదురు మీద తన పెదవులు నిలిపి ప్రశాంతంగా అనిపిస్తున్న మనసుతో కళ్ళు మూసుకుంటాడు. ఉదయాన్నే ముందు మెలకు వచ్చిన దేవ్ రాత్రి ఎలా అయితే పడుకుందో అదే పొజిషన్లో ఉన్న భువిని చూడగానే అందమైన నవ్వు దేవు పెదాలపై పూస్తుంది. భువి కదులుతుండడంతో దేవ్ భువి చుట్టూ వేసిన చేయి తీసేసి నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూస్తాడు. నిద్ర లేచిన భువి తనున్న పొజిషన్ చూసి ముందు కంగారు పడుతుంది. తర్వాత దేవ్ నిద్రలో ఉన్నాడనుకొని కొంచెం రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని, దేవ్ గారు మీలో ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే అసలు మీకు దూరంగా ఉండాలనుకున్న నేను అయస్కాంతంలో మీకు అతుక్కుపోతున్నాను. ఏదో ఆకర్షణ శక్తి ఉంది, అందుకే అమ్మాయిలు కూడా మిమ్మల్ని వదలడం లేదు. అసలు ఎందుకండి ఆ అలవాటు చేసుకున్నారు? అమ్మమ్మ మీకోసం ఎంత బాధపడుతున్నారు. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అదొక్కటే పిచ్చి లక్షణం అనుకుంటూ దేవు నుదురు మీద పడుతుంటే పైకని చిరుముద్దు నుదురు మీద అద్దుతుంది. దేవు గారు, నాకు ఇంకో కోరిక కూడా ఉంది. నా భర్త గుండెల మీద పడుకొని నిద్రపోవాలని. అది ఇప్పుడప్పుడే తీరదని నాకు తెలుసు. ఎప్పటికి తీరుతుందో ఆ రోజు కోసం వెయిటింగ్. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, నేను చెప్పినవి మీకేమీ వినపడవు. మీరు మెలకుగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తూ చెప్పలేను. ఎప్పుడో రాత్రి వాగినట్టు మళ్ళీ వాగుతానేమో, మనకి అలానే కలిసి వచ్చింది అని అంటూ దేవుకి దూరం జరిగి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. భూవి వెళ్ళగానే కళ్ళు తెరిచి, నీకొకసారి ఒక ఫుల్ మందు బాటిల్ పట్టేయాలి, అప్పుడు నువ్వు నీ పొట్టలో దాచుకున్న రహస్యాలన్నీ చెప్తావేమో అని అనుకుంటూ లేచి కిషోర్కి కాల్ చేస్తాడు. 8 అవుతుండగా అందరూ దేవ్ రూమ్కి వస్తారు. అరే ఆనంద్, కాలేజ్ అవగానే మాయమై ఇలా పిల్లోడితో ప్రత్యక్షమయ్యా అని నవ్వుతూ అంటాడు కిషోర్. ఏదో అలా టైం కలిసి వచ్చిందిలే అని ఆనంద్ అంటాడు. తను కల్పన నా వైఫ్ అని చెప్పి వాళ్ళు ఆనంద్ దీప అని కల్పనకి చెబుతాడు. దేవ్ బాబుని తీసుకొని ముద్దు పెడుతూ, ఏం పేర్రా వీడిది, అసలు రాత్రి మాటల్లో పడి అడగనే లేదు అని అడుగుతాడు. రిత్విక్ అని చెప్పగానే నైస్ నేమ్ అని బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు దేవ్. భువి అది చూసి, దేవు గారికి పిల్లలంటే బాగా ఇష్టమా అని అనుకుంటుంది. ఇంకేంటి కిషోర్, ఏం చేస్తున్నావు? ఎన్నాళ్ళయింది పెళ్ళై? దేవంటే కొత్త పెళ్లి కొడుకు అని అడుగుతాడు ఆనంద్. నా పెళ్ళై 1 ఇయర్ అయింది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని చెబుతాడు కిషోర్. అవునా, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అంటారు దీప ఆనంద్. థ్యాంక్ యూ అని చెబుతారు కిషోర్ కల్పన. అవును, వాడు హనీమూన్కి వెళ్లకుండా ఇక్కడికి అందరూ వచ్చారేంటి అడుగుతాడు ఆనంద్. తను సంజిత, దేవ్ సిస్టర్. తను ఫారిన్ నుంచి మొన్నే వచ్చింది, పెళ్ళికి లేదు, పార్టీ కావాలని అడిగింది. దేవేమో సరదాగా అలా వెళ్దామని ఇక్కడికి తీసుకువచ్చాడు. హో అని దేవ్ టిఫిన్ రూమ్కి తెప్పించడంతో అందరూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని, ఓకే ఆనంద్, మేము స్టార్ట్ అవుతాం. వీళ్ళకి కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి, చూపించి వైజాగ్ వెళ్ళిపోతాం. మీరు ఈ పెళ్లి హడావుడి అయిపోయాక రండి అని విజిటింగ్ కార్డు ఇచ్చి దేవ్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి అందరూ కారులో స్టార్ట్ అవుతారు. ఏంటి భువి,
రాత్రి రూమ్కి వచ్చేసరికి ఎంత టైం అయింది అని అడుగుతుంది కల్పన. 12 అయింది. వచ్చాక ఆనంద్ గారు వాళ్ళు కనిపించారు. అక్కడ ఒక అరగంట. పడుకునేసరికి 1 గంట అయ్యింది. ఇంతకీ బాగుందా వాటర్ ఫాల్? చాలా బాగుంది. మీరు మిస్ అయ్యారు అని పైకి అన్నది, కానీ మీరొచ్చుంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని అని మనసులో అనుకుంటుంది. ఇంకేంటి, మా అన్నయ్యతో ఏకాంతం దొరికింది. మా అన్నయ్యకి నీ కోరికలు చెప్పొచ్చు కదా, చెప్పావా అని అడుగుతుంది కల్పన. దానికి భువి మొహం చిన్నగా పెట్టుకుంటుంది. ఏమైంది అని సంజు అనుమానంగా అడుగుతుంది. భువి ముద్దు పెట్టుకుంది కాకుండా ముందు తను మాట్లాడిందంతా చెబుతుంది. దానికి సంజు గట్టిగా నవ్వేస్తుంది. ఇప్పుడు ఎందుకంత నవ్వుతున్నావు కోతి? కారులో ఉన్నాం కాబట్టి సరిపోయింది. అదే బయట ఉంటే జనాలు చూసి మెంటల్ అనుకుంటారు అని అంటాడు కిషోర్. నా నవ్వేమంత పిచ్చిగా ఉండదులే చింపాంచి, నువ్వు నీ పని చూసుకో అని అంటుంది సంజు. వీళ్ళు చిన్నగా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి వినిపించలేదు, కానీ భువి ఏదో చెప్పడం, అది విని వాళ్ళు నవ్వడం అద్దంలో గమనిస్తూనే ఉన్నాడు దేవ్. రాత్రి మాట్లాడిందంతా చెప్పుంటుంది తెంగరి అని అనుకొని చిన్నగా నవ్వుకుంటాడు. ఇప్పుడు నువ్వెందుకు నవ్వుకుంటున్నావు దేవ్? విషయం ఏదో చెప్తే నేను సంతోషిస్తాను కదా అని అడుగుతాడు కిషోర్. నువ్వు చిన్నపిల్లాడివి, అలాంటివి వినకూడదు అని అంటుంది సంజు. ఆ మాటకి ఈసారి కల్పన గట్టిగా నవ్వేస్తుంది. నేను చిన్నపిల్లాడినైతే ఇప్పుడు నువ్వు వేసిన జోక్కి అంత గట్టిగా నవ్వుతున్నావిడ కడుపులో చిన్నపిల్లోడు ఉండడు అని అంటాడు కిషోర్. సరేలే, ఒప్పుకున్నాను నువ్వు పెద్ద పిల్లాడువని. కాసేపు ఏదన్నా పాటలు విను, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని అంటూ, ఇప్పుడు చెప్పొదినా, నువ్వంతా చెప్పాక అలాంటి ప్లేస్కి వెళ్ళారు కదా, మరి మా అన్నయ్యని అడిగి ముద్దు పెట్టించుకున్నావా అని అల్లరిగా అడుగుతుంది సంజు. భువికి వెంటనే రాత్రి దేవు పెట్టిన ముద్దు గుర్తుకు రాగానే సిగ్గు ముంచుకొస్తున్నా అది వాళ్ళకి కనపడనివ్వకుండా అంత లేదు అమ్మా అని అంటుంది. అదేంటి, నాకు మీ అన్నయ్యని చూస్తేనే భయం, ఇంక నేను వెళ్ళి అడగగలనా? అంత ధైర్యం నాకు లేదమ్మా. ఇలా అయితే అన్నయ్య నీకు దగ్గర అయ్యేది ఎప్పుడు? ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడం మానేది ఎప్పుడు? మేము ఎంత కష్టపడి ప్లాన్ చేసి మీ ఇద్దరు ఉండేలా వదిలేస్తే మీరు కనీసం ఒక ముద్దుకు కూడా ముందుకు వెళ్ళలేదు అని నీరసంగా అంటుంది సంజు. అంటే రాత్రి మీరు కావాలని రావడం మానేశారా అని అనుమానంగా అడుగుతుంది భువి. ముందు కల్పనాక్క రాలేనంటే అన్నయ్యకి అనుమానం రాదని తనని స్టార్ట్ చేయమన్నాం. తన కోసం కిషోర్ని ఉండమంటాడు. నేనేదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోవచ్చని అంత చేస్తే వెళ్ళి ఊపుకుంటూ వచ్చారు ఇద్దరు అని సంజు అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అని మనసులోనే అనుకుంది. అమ్మో, చెబితే వీళ్ళు ఇంక నన్ను ఆడుకుంటారు, అసలు చెప్పకూడదు అనుకుంది భువి. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రావడంతో అందరూ దిగుతారు. వావ్, చాలా బాగుంది అని అంటూ అమ్మాయిలు ముగ్గురు వెళ్ళి వాటర్లో ఆటలు మొదలు పెట్టారు. వాళ్ళని చూస్తూ గట్టు మీద కూర్చున్నారు కిషోర్, దేవ్. భువికి నీళ్ళంటే ఇష్టం, అందుకే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అక్కడ రాళ్ళకి కొంచెం నాచు పట్టడంతో కాలు వేయగానే జారుతుంది. ఆ అంటూ భువి అరిచిన అరుపుకి దేవ్ అటువైపు చూసి ధాత్రి అని ఫాస్ట్గా వెళ్తాడు. కథ కొనసాగుతుంది. మరి భువికి ఏం జరిగింది తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే. మా దేవుకి ఎంత ప్లేబాయ్ అయితే మాత్రం భూమి మీద ప్రేమ ఉండకూడదా? ఒక మనిషి మీద ప్రేమ మొదలవుతుంది కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.